మావోయిస్ట్ అగ్రనేత ఉధమ్ సింగ్ మృతి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో ఎన్కౌంటర్. ఆయన పైన 8 లక్షల రివార్డు ఉందంట. సో ఈ మధ్య కాలంలో మీరు గమనించండి, మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్లు తక్కువైపోయినాయి. ఎందుకంటే మావోయిస్టులు ఎక్కడ కూడా లేరు, ఉన్న కొద్ది మందే ఆల్రెడీ ప్రజా జీవితంలోకి వచ్చేసారు. ఇంకా కొంతమంది అక్కడక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు. సో వారి కోసం కూడా వేట సాగిస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఘటనా స్థలంలో పలు ఆయుధాలు స్వాధీనం, వివరాలు వెల్లడించినటువంటి బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ అంటూ చూస్తున్నాం. మావోయిస్టు పార్టీ మరో అగ్రనేతను కోల్పోయింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని చిన్న గెల్లూరు తర్రెం అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కీలక నేత ఉధమ్ సింగ్ మృతి చెందారు. ఘటనా స్థలంలో పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ తెలిపారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఆయనతో పాటు ఎంతో కొంతమంది ఉంటారు. వాస్తవాలు మాట్లాడితే ఇప్పుడు ఈ ఉధమ్ సింగ్తో పాటు ఎంతో కొంతమంది మావోయిస్టులు ఉంటారు. మరి ఈయనొక్కడే ఎందుకు చనిపోయిండు? మిగతా వాళ్ళు ఒకరో ఇద్దరు చనిపోవాలి కదా, ఎందుకు ఈయనొక్కడే చనిపోవడం జరిగింది అంటే ఆయన దొరకబట్టి కొన్ని రోజులు ఆపి కావాలని ఎన్కౌంటర్ చేస్తారు అన్నట్టు. ఇది ఫేక్ ఎన్కౌంటర్ అంతా. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని చిన్నగెల్లూరు తర్రెం అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పులో మావోయిస్ట్ అగ్రనేత ఉధమ్ సింగ్ మృతి చెందారు. ఉధమ్ సింగ్ సహా పలువురు నక్సలైట్లు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం అందగానే చిన్నగెల్లూరు తర్రెం మధ్య ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులు, కోబ్రా దళాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో మావోయిస్టులకు బలగాలకు మధ్య కాల్పులు జరిగాయని, మావోయిస్టులు బలగాలు అన్నారు కదా, మరి ఒక్కరెందుకు చనిపోయారు? ఇంకో ఇద్దరు ముగ్గురు చచ్చిపోవాలి కదా, అంటే అంతా ఉత్తదే, ఏముండదు ఇక్కడ. సో బీజాపూర్ ఎస్పీ వివరించారు. కాల్పులు జరిగిన తర్వాత ఘటనా స్థలంలో ఉధమ్ సింగ్ మృతదేహం కనిపించిందని, అలాగే AK-47 రైఫిల్, 28 రౌండ్లు ఉన్న 2 మ్యాగజైన్లు, కార్డెన్స్ వైర్, ఓ వైర్లెస్ సెట్, ఒక మొబైల్ ఫోన్, ఆ పౌచ్, బ్యాక్ ప్యాక్, టిఫిన్ బ్యాగ్ సహా పలు వస్తువులను స్పాట్ నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 8 లక్షల రివార్డ్ అట. అగ్రనేత రామన్న స్మారక స్తూపం ధ్వంసం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారు కొనసాగుతూనే ఉంది. గురువారం ఉదయం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరగగా, మరోవైపు మావోయిస్ట్ అగ్రనేత సెంట్రల్ కమిటీ సభ్యుడు రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న స్మారక స్తూపాన్ని భద్రతా బలగాలు కూల్చివేశాయి. సుక్కా జిల్లా గోగుండ గ్రామంలో రామన్న స్మారక స్తూపాన్ని ధ్వంసం చేసినట్లు CRPF ప్రకటించిందంటూ చూస్తా ఉన్నాం. 12 మంది మావోయిస్టుల లొంగుబాటు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం యొక్క తీరు మనందరం కూడా గమనించినట్లయితే, నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పినా, మళ్ళొక్కసారి కూడా రీట్రేట్ చేయాలనుకుంటున్నా. పాకిస్తాన్తో యుద్ధం జరిగింది, మనకి కొంత యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఆ క్రమంలో కేవలం జమాతే ఇస్లాం అనేటువంటి ఒక ముస్లిం ఆర్గనైజేషన్ ఏదైతే టెర్రరిస్ట్ సంస్థ అవుతుందో అక్కడ మాత్రమే దాడులు చేసిరు. తర్వాత పాకిస్తాన్కు మనకు మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకున్నది. ఆ క్రమంలో పాకిస్తాన్ సీజ్ ఫైర్ అనగానే మనం ఇమీడియట్గా ఒక్క సెకండ్ గురించి కూడా సీజ్ ఫైర్ అనే ఇష్టం, శాంతి చర్చలు తర్వాత 1 వీక్ తర్వాత మొదలైనవి. సో ఇప్పుడు ఈ దేశ మూలవాసులైనటువంటి మావోయిస్టులు, ఇక్కడ ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మావోయిస్టులు ఈరోజు వాళ్ళు మేము శాంతి చర్చలకు సిద్ధం, మా డిమాండ్స్ మేము ముందు పెడతాం అని చెప్పేసి చెప్తున్నప్పటికి కూడా, సంవత్సర కాలం నుంచి కూడా చెప్తున్నప్పుడు కూడా కనీసం వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వాళ్ళను పిట్టల్లా కాల్చి దొరకబడి చంపుతా ఉన్నారు. సో ఈ దేశ మూలవాసులు అడిగితే ఒక న్యాయం అయిపోయింది, ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు అడిగితే ఒక న్యాయం అయిపోయిందా? ఒక ఉగ్రవాద స్థావరం పైన బాంబులు వేసేసి అయిపోయింది, మొత్తం టెర్రరిజం నిర్మించడం అంటే అయిపోద్దా? దాని తర్వాత ఇమీడియట్గా ఏం జరిగిందో చూసినాం కదా. సో ఇట్లా భారతదేశ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం కూడా ఎంత దారుణంగా అంటే మావోయిస్టుల పైనేమో విజృంభిస్తూ ఉంది, పాకిస్తాన్ టెర్రరిస్ట్ సంస్థలపై మాత్రం విజృంభించే ప్రయత్నం చేయట్లేదు. మనం యుద్ధం అంటే వెనుకడి చేస్తాం, అన్ని రకాల వెనుకడి చేస్తాం, గది పరిస్థితి కనబడతా ఉంది. ఇట్లాంటి పరిస్థితిలో మనం ఉన్నాం.